ఎన్నుకోటి పార్టీ మేము బలే చేసే 2 సంవత్సరాల కాలంలో సంబరాలు చేసుకుంటున్నాం. ఈ వెన్నుపోటు పార్టీ రెడ్డబుక్ పాలన ఎలా ఉందో ప్రజల్లోకి ఒక్కసారి వచ్చి చూడండి. మీరు ప్రతి ఒక్కదాన్ని ఎన్నుపోట్లు పడవాలంటే అది కుదరదు. కాజ్వే ఈరోజు 2009లో మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి కాడికి పోయి ఆయన ఫైల్ అంతా మేము చేసింటే తీసుకుపోయి ఆయన కాడిపెట్టి ఈ కాజు చాలా ముఖ్యము, దీన్ని ఎలాగైనా చేయాలని ఆ రోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కాడికి పోతే ఆయన దాన్ని చూసి దాన్ని ఆ రోజు ఆయన సరే చేద్దామని చెప్పేసి ఆ రోజు ఆయన దాన్ని పరిశీలించమని వాళ్ళ కింద నాయకులు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకి ఏదో కారణాల వల్ల మనకి ఆయన ఇది లేకుండా చనిపోయినాడు. అది అలా ఆగిపోయింది. 2014 రోసయ్య తర్వాత దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రోసయ్య దాన్ని చూసి చేయమని చెప్పాడు, కానీ అది ముందుకు పోలా, అక్కడే ఆగిపోయింది. తర్వాత 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఈ 5 మండలాల ప్రజలు దాని గురించి అందరూ చెప్పారు, కానీ ఆయన కూడా తీసుకుపోయాడు. కానీ ఈ ఎన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకోకుండా ఆపేసి ఈ 5 సంవత్సరాల కాలయాపన మాకు ఉప్పు నీళ్లు, సముద్రం నుంచి ఉప్పు నీళ్లు వచ్చేసి అనేక విధాలుగా మా గ్రామాలు నాశనం అయిపోయినాయి. 5 మండలాలు ఎడవలూరు, కొడవలూరు, ఇందుకూరిపేట, తోటపల్లి గూడూరు, ఈ మండలాలన్నీ కూడా ఉప్పు నీళ్లు వచ్చేసి వర్షాలు లేక ఉప్పు నీళ్లు సముద్రం ఉప్పు పొంగి మా గ్రామాల మీద పడిపోతే అప్పుడు మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు 2019లో మళ్ళా వైఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఆయన కాడికి తీసుకుపోయి అనేక మార్లు ఆయన చుట్టూ తిరిగి 182 కోట్లు శాంక్షన్ చేపించి దాంట్లో మొదటి విడతగా 92 కోట్లు టెండర్లు పిలిచి డబ్బులు కూడా డ్రా చేసి వాళ్ళకి ఇచ్చి 2013లో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి 2013 నుంచి 23 నుంచి పనులు ప్రారంభమైనాయి. 2023 నుంచి పనులు ప్రారంభమైనాయి. కానీ వాళ్ళు అప్పుడు ఏమన్నారు, ఇదంతా ఎలక్షన్ టెంట్ కోసం చేస్తున్నారు, కానీ అది ఇది కాలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావాలని దీన్ని చేస్తున్నాడు, రేపు ఎలక్షన్. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఒకటే చెప్పాడు, ఈ కాజువే నేను చెయ్యకపోతే మళ్ళా మిమ్మల్ని వచ్చి ఓట్లు అడగనే 5 మండలాల ప్రజల్ని ఆ రోజు చెప్పాడు, మళ్ళా వచ్చి మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. అదేవిధంగా ఆయన శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేసి ఆ రోజు మళ్ళా ఎలక్షన్లోకి వచ్చినాడు. కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. కానీ ఈ విధంగా దీంట్లో 2014 నుంచి 19 వరకు నేను సర్పంచ్గా ఉన్నా. ముదెట్టిపాలెం గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నా. గంగపట్నం శివకుమార్ గారు విలేకరు, ఆయన సమ్మిష్టంలో నేను హైకోర్టుకు కూడా పోయి ఉన్నా. దీని మీద కార్యక్రమంలో హైకోర్టుకు కూడా పోయి ఆయన మమ్మల్ని ముందు పెట్టి ఆయన నడిపించాడు. అనేక విధాలుగా ఆయనకి తెలుసు మొత్తం అది ఎక్కడ పుట్టింది, ఎవరు చేశారు అనేది మొత్తం ఆయనకి కూడా తెలుసు శివకుమార్కి. మీరు ఈ విధంగా మాట్లాడి ఈ వెన్నుపోటుదారులు ఎప్పుడు అవతల వాళ్ళు చేసిన పనులు మీరు వెన్నుపోటు పడవడమే కానీ ఇంకేం మీకు ప్రజల సంక్షేమం కానీ ఇంకేం మీకు పట్టవు. రాండి శివకుమార్ కాడికి పోదాం, మీరు రాండి, మేము వస్తాం. ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గారు హయాంలో చేయించాడా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ పవన్ రెడ్డి, ఈ దేవిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వీళ్ళకి అసలు ఏ పార్టీ ఆయన ఎన్ని పార్టీలు మారాడు, ప్రభాకర్ ఆయన, చంద్రమోహన్ రెడ్డి చెప్పమనండి. ఏమన్నా వాళ్ళు మాట్లాడాల్సిన విధానమేనా ఇవి? పని నువ్వు ఆ పార్టీలోనే ఉంటే ఒకళ్ళు మాట్లాడు, యువతలని నువ్వు ఆ పార్టీలో ఉండవే, రేపు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి కలుసుకుంటావు. కానీ కాబట్టి అటు కాదు, మీరు ధైర్యంగా మీకు దమ్ము ధైర్యం సిగ్గు అనేది ఉంటే రండి శివకుమార్ కాడికి పోదాము. ఆయన విషయం పూర్తిగా ఈ బ్రిడ్జి గురించి, ఈ కాజ్వే గురించి పూర్తి విషయం ఆయన కూడా తెలుసు. కాగితాలన్నీ చేయించింది కానీ మొత్తం ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యుడే. ఇసుక అంతా టెండర్లు పెట్టి ఎత్తేస్తూ ఉంటే ఆయన మమ్మల్ని పెట్టి అడ్డం పెట్టి ఆ ఇసుకను ఆఫ్ చేసి ఈ విధంగా ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి.
పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ విధంగా మీకు ఏమి తెలవకుండా ఇప్పటికప్పుడు వచ్చి మేము కాజువే కట్టిస్తున్నాము, మేము అది చేసాము ఇది చేసాము, మేము వెన్నుపోటు పడవడంలో ముందుంటాము. వెన్నుపోటు పడవడంలో మీరు రెడ్డబుక్క పాలన కదా, మీదే ముందే ఉంటారు. ఆ విషయంలో దాంట్లో ఎవరు ఇక ఎవరు ఇది కాదు. కానీ ఇట్లాంటి పనుల్లో మీరు చేయడం అనేది యువతలని ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టి మేము చేసిన పనులని మీరు ఖాతాలో వేసుకోవడం అది ఎంతవరకు సంబంధించి. రేపు పొద్దున్నే రండి, శివకుమార్ గారి కాడికి రండి. ఈ రెడ్డబుక్క పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వెన్నుపోటుదారుడు మీ తండ్రి లోకేష్ తండ్రి, రెడ్డబుక్క పాలన కొడుకు. వీళ్ళిద్దరు చేసేటప్పుడు ప్రజలు ఇక ఇబ్బంది. రాజశేఖర రెడ్డి విద్యలో ఎంతో ఈ ప్రజలకు ఉపయోగపడుతుందని ఆనాడు IIT కాలేజీలు కట్టిస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టించాడు. అదే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ కాబట్టి ఆయన ప్రజలకు వెన్నుపోటు పార్టీయే తెలుసు కాబట్టి అదే నారా లోకేష్ రెడ్డబుక్క పాలన తీసుకొచ్చాడు. ఆయన మైండ్కి ఆయన కుమారుడు. కానీ రాజశేఖర రెడ్డికి కుమారుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆయన మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఈయన రెడ్డబుక్క పాలన తీసుకొచ్చాడు. అందరూ ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఇది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల పాలన అట్టఫ్లాప్ అయింది. సూపర్ 6 కాదు, 0 అయింది. మీరేం చేశారు? ఆ రోజు రీసర్వే పెట్టి కేంద్ర గవర్నమెంట్ 3 రాష్ట్రాలను ముందుకు నడిపించి రీసర్వే పెట్టి రైతులకి పాస్బుక్లు ఇవ్వమంది. దాన్ని పెద్ద కాపగండం చేశారు. చంద్రబాబు నాయుడు నేను గెలిస్తే దాని మీద ముందు సంతకం పెడతా అన్నాడు. దాన్ని రద్దు చేస్తానన్నాడు. రద్దు చేసి సంతకం పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి సర్వే చేసిన దాని మీద నువ్వు పాస్ పుస్తకాలు ఎట్టిస్తావు? ఏమన్నా తెలివి ఉందంటాయా? ప్రజలు మళ్ళా మీకంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు, ప్రజలు మీకంటే బాగా తెలివి ఉన్నోళ్ళే. కానీ మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే అంటే మీది రెడ్డబుక్క పాలన వెన్నుపోటు పార్టీ అయితే ఈ విధంగా చేయాలనా? ప్రజలు దీన్ని సహిస్తారా? కాదు. ఈ కాదు మీద మీరు ఇంకొకసారి మాట్లాడదలుచుకుంటే మీరు శివకుమార్ కాడికి రండి. మన గంగపట్నం శివకుమార్ అందరికీ తెలుసు, ఆయన కాడికి రండి. మీరు దాని మీద మీరు ఎంత చేస్తున్నారో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాని మీద ఎంత చేస్తున్నారో ఒక్కసారి మనం తరికించుకొని తర్వాత మేము మాట్లాడితే మాకు జరిమానా పడద్ది, మీరు మాట్లాడితే నోరు మూసుకొని మీరైనా ఉండాలా మేమైనా ఉండాలా. అంతేగాని ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది మా నోరులు కూడా మేము అదుపులో పెట్టుకుంటాం. ఎందుకంటే మీరు ఇలా రెచ్చిపోయి మాట్లాడడం అనేది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక పార్టీలో ఉండి మాట్లాడే వాళ్ళైతే ఇబ్బందిలే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ గారు మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉండగా మా ప్రసన్న కుమార్ రెడ్డి మీ వెంటపడి దాన్ని శాంక్షన్ చేయించాడు. మీకు తెలుసు, మీరైనా చెప్పచ్చు కదా. మా ఎమ్మెల్యేకి ప్రశాంతమ్మకి అమ్మ అది ఆ హయాంలో జరిగింది, దాని ప్రక్రియ అంతా ఈ హయాంలో కాదు అని మీరైనా చెప్పాలి కదా. మీకు మంచి పేరు ఉంది, ఒక మంచివాడు. మా గ్రామంలో కూడా ఒక ప్లాంట్ ఇచ్చినాడు. మేము వైసీపీ వాళ్ళని రూమ్ కట్టుకున్నాము, దానికి ఒక తాగునీటి ప్లాంట్ని ఇచ్చినాడు. కానీ మీరు ఇలా గమ్ముగా ఉండడం అనేది మీ కార్యకర్తల్ని ఎగదోసి వీళ్ళ మీదకు పంపించడం, ఈ కూటమి వెన్నుపోటు పార్టీ సంబంధించడం. మీరు చాలా మంచోళ్ళు. వెన్నుపోటు పార్టీ వెళ్ళాక మీరు కూడా వెన్నుపోటుదారులు అయ్యి ఈ విధంగా ప్రజల్ని జరిగేటి మాట్లాడకపోతే బాగుండదు సార్. మన ఎమ్మెల్యే గారికి చెప్పండి, అది ఎవరు హయాంలో జరిగింది, ఎలా జరిగిందో. మీ దగ్గరకు ప్రసన్న కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే ఎన్ని తడవలు తిరిగాడు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకొని మళ్ళా ఇంకొకసారి నేను చెప్పాను కదా, మీరు రాండి ఎక్కడికి శివకుమార్కి. ఈ విషయంలో పూర్తిగా శివకుమార్ గారికి మన విలేకరికి అవగాహన ఉంది. మీరు కానీ వస్తానంటే మేము వస్తాం, నేనే వస్తాను, ఇంకెవరు పడలేదు. చంద్రమోహనయ్య నువ్వు కూడా నాకు బాగా తెలుసు, నేను నీకు తెలుసు. కాబట్టి
మీరు ఈ సోదిలన్నీ ఆపి మేము చేసాము, మేము పగలు తీస్తున్నాము, మేము చదువుతున్నామని లేదు. మాట్లాడదలుచుకుంటే దీని మీద మాట్లాడదాము, లేకుంటే మీరు చేసేదేదో 1500 ప్రతి మైనర్ దీన్ని వాళ్ళకి 1500 ఇస్తారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 2 సంవత్సరాలు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, ప్రజలకి ఎంతవరకు చేసింది, ఎంతవరకు చేయలేదు అనే విషయమై మా దృష్టికి వచ్చిన కార్యక్రమాలన్నీ, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఎంతవరకు చేశారు, చేయలేదు అనే విషయమై మేము ఒక నిరసన కార్యక్రమం చేసి దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ని గౌరవ ఎంఆర్ఓ గారికి అందిద్దామని అనుకున్నాం. సరే, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ఎవరు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ 11:30 దాకా ఒక ఎంప్లాయీ కూడా రాలేదు. మేము అక్కడ ఉన్న విఆర్ఓ గారికి ఇచ్చేసి వచ్చేసాం. మేము ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. సరే, సాయంత్రం కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎల్టీడీపీ నేతలు అంటే లేటెస్ట్గా వచ్చిన టీడీపీ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో వాళ్ళకి సంబంధించిన ఇష్టానుసారం ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడారు. మేము ఇన్ని మాట్లాడదలుచుకోలే. మేము అడిగేది ఒకటే, మీరు 6 ఇవి సూపర్ 6 పథకాలని ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో మీరు ఇచ్చిన పెన్షన్లు ఏంటి, ఎన్ని కొత్త ఇచ్చారు, మేము అడిగింది అదే. ఇప్పుడు మీరు సబ్జెక్టు మాట్లాడండి, అది మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు. నిజమే, సబ్జెక్టే మాట్లాడదాం మనం. మీరు 99 నుంచి ఎత్తాడు ఒక ఆయన. 99లో మేము ఎంత ఇచ్చున్నాము, 70 రూపాయల పెన్షన్ ఇస్తున్నాము మేము. మీరు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 ఇచ్చాము, ఇస్తున్నారు. మేము వచ్చి మళ్ళీ 2013లో 1000 ఇచ్చాము, దాన్ని ఈరోజు 4000 ఇస్తున్నాము. ఇవన్నీ మాట్లాడాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చిన 70 రూపాయల పింఛన్ కూడా 6,60,000 మందికి ఇచ్చారు. 6,60,000 మందికి మీరు ఇచ్చారు. మీ దగ్గర ఉన్నాయో లేదో స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూసుకోండి. ఎల్టీడీపీ నేతలు కదా, ఉండవు. ఎందుకంటే పాత టీడీపీ నేతలు మాకు గౌరవంగా, మేము వాళ్ళని గౌరవించుకుంటాం, మేము గౌరవంగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఈ కొత్తగా ఎల్టీడీపీ నేతలు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అవగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేయాలా, ఎమ్మెల్యే గారి దగ్గర మేము దృష్టిలో పడిపోవాలా, కొత్తగా వర్కులు తీసుకోవాలా, మేము ముందుకెళ్ళిపోవాలా అంటే రేసులో ఉన్నారు వీళ్ళు. పరిగిస్తుంటారు, అతనికి ముందు నాకు ముందా అని. ఈ ఎల్టీడీపీ నేతలు రేపు పొద్దున మళ్ళీ వర్కుల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చి ఒకవేళ పని చేసినాక డబ్బులు రాకపోతే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే మాటలు మళ్ళీ వాళ్ళని కూడా చెప్తారు. ఆ ఎమ్మెల్యే మాకేమీ లేదు, మమ్మల్ని సరిగా చూసుకోలేదు. ఎందుకంటే ఒక ఆయన అయితే ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్లో ఉంటాడు. ఆయన ఆ గవర్నమెంట్లో పనిచేసి లాస్ట్ 4 నెలలు బయటకు వచ్చి ఈ గవర్నమెంట్లో నాకు ఎమ్మెల్యే ఏం చేయలేదు అంటాడు. అది ఇప్పటి నుంచి కాదు, సివి శేషిరెడ్డి గారి టైం నుంచి, తర్వాత ఆర్ ప్రభాకర్ రెడ్డి గారి టైం నుంచి, తర్వాత పోలంరెడ్డి గారి టైం నుంచి, ప్రసన్న టైం నుంచి, ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఆడున్నాడు. మళ్ళీ రేపొద్దున మాకు ప్రభుత్వం వస్తుందా తెలిసిన వెంటనే 4 నెలల ముందే వచ్చేస్తాడు. ఏం ఇబ్బంది లేదు, వచ్చేసి నువ్వు కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానివి కాబట్టి, విగ్రహం పెట్టావు కాబట్టి నువ్వు వచ్చి మేము తీసుకుంటాం. ఎందుకంటే మాలాంటి కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంతైనా ఇక్కడే ఉన్నాం. విగ్రహాలు పెట్టాం, మేము పెట్టాం. ఒక్కొక్క ఊర్లో 2 విగ్రహాలు పెట్టిన వాళ్ళం మేము. విగ్రహాల గురించి మాట్లాడొద్దన్నా, పెట్టుకోగలిగితే పెడతారు, లేదంటే వాళ్ళ అభిమానం గుండెల్లో పెట్టుకో ఉంటారు. అలాంటి చాలామంది ఉన్నారు. విగ్రహాలు పెట్టలేని వాళ్ళందరూ దీన్ని అభిమానం లేదని అనుకోం. మాకు మేమైతే ఆ విధంగా ఉన్నాం. ఇంకా స్టాటిస్టిక్స్ కావాలంటే చెప్తాం. పెన్షన్ల గురించి చెప్పాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎన్ని పెన్షన్లు పెరిగినాయని చెప్పన్నా చెప్తాను నేను. 5 సంవత్సరాలకు ఒకసారి. అదే మీ చంద్రబాబు నాయుడు గారు 2004 పార్టీ నుంచి దిగిపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడానికి 18,90,000 పెన్షన్లు ఇస్తున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తయి మళ్ళీ మీరు 2015-14 మీరు ఎక్కే టయానికి 39 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడున్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము 60 లక్షలకి తీసుకుపోయాం. మేము దిగేసే మీ చేతికి ఇచ్చే టయానికి 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు 2 ఏళ్ళ తర్వాత 62 లక్షలు. మీరు మొన్న మేలో ఇచ్చింది 62,36,000 మందికి ఇచ్చారు.
డబ్బులకు సమస్య కాదు, మనుషులు ఇక్కడ చెప్పండి మీరు లెక్క. డబ్బులు మేము 3,000 ఇస్తున్నాం, మీరు 4,000 ఇస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? పెన్షన్లు తగ్గించేశారు. అర్హులకి ఇంకా 2 ఏళ్ళ నుంచి అర్హులు మీకు పెరగలేదా? మీరు చనిపోయిన వాళ్ళకి పుట్టలు ఎవరు ఏజ్డ్ కాలేదా? మీరు అదొక్కటే కాదు మేము అడిగేది. ఇస్తామన్న 1,500 ఎక్కడికి వెళ్ళాయి? ప్రతి మనిషికి మీరు 15,000 ఇస్తామన్నారు బిడ్డకి. ఏమైనాయి ఆ 15 మేము అడిగేది అవి. మీరు ఈ సంవత్సరం పుస్తకాలకు బ్యాగులు ఇవ్వగలుగుతున్నారా? బూట్లు ఇవ్వగలుగుతున్నారా? అవి చెప్పండి. మీకు 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 అభివృద్ధి కనపట్లేదా అంటున్నారు. మాకు కనిపిస్తుంది, మీకు కనపట్లేదు. అది మేము ఎక్కగానే మీరు మండలం ఎంట్రన్స్ అయిన వెంటనే ఒక ఆయన వచ్చాడు కొత్తగా. ఆయన చెప్పి ఈ ఎల్టీడీపీ నేతల్లోనే ఆయనకి సడన్గా 2 ఏళ్ల క్రితం ఆయన దూకాడు. ఎక్కడి నుంచి దూకాడు ఇక్కడికి? ఆయనకి కొత్తగా ఒక పదవి ఇచ్చేశారు. ఆయన అంటున్నాడు, మీకు మండలం వస్తున్నారో లేదో, ఊరు వస్తున్నారో లేదో, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయనకి కనిపించలేదు. ముందు ఎంటర్ అయిన వెంటనే పెద్ద శిలాఫలకం వేస్తుంది. ఎవరెవో రోడ్లకి శంకుస్థాపన చేసింది, ఎవరు పర్మిషన్ తెప్పించింది, ఆ రోడ్లు ఈరోజు వేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక గవర్నమెంట్ ఏదన్నా ఒక శాంక్షన్ తెస్తే రెండో శాంక్షన్ అది కంటిన్యూ చేయాలి గవర్నమెంట్. చేయకపోతే ఆ గవర్నమెంట్ని ఎవరైనా ప్రజలు కానీ ప్రశ్నిస్తారు. ఈరోజు మీరు చెప్తున్న 48 కోట్ల రూపాయల రోడ్డు ఎవరు శాంక్షన్ చేయించారండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, డిఆర్డిఓ సతీష్ గారు మనకి సపోర్ట్ చేసి సెంట్రల్ నుంచి ఫండ్స్ అది తెప్పించి దానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంత కష్టపడితే అది వచ్చింది ఆ రోడ్డు. ఈరోజు దాంట్లో మీరు కలవర్టు టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి మేము 1కి 4 సార్లు బళ్ళు పడిపోయి వెహికల్స్ పడి ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము ధర్నాలు చేసి ప్రెస్ మీట్లు పెడితే మేము పోయి డిఈని గట్టిగా మేము లేదంటే మేము ఇక్కడ ధర్నా కూర్చుంటామని మాట్లాడితే డిఈ గారు 4 కోట్ల రూపాయలు ఎల్ఎస్లో పెట్టున్నారు. దాన్ని మేము ఈ విధంగా ఇస్తాం, మేము టెండర్ పిలుస్తామని ఆయన పిలిచి మమ్మల్ని ఇప్పుడు టెండర్ మంచిదే ఇప్పుడు జరుగుతున్న దాన్ని మేము ఎప్పుడు ఏమన్నాం. కానీ మేమేం చేయలేదు, మేమే చేస్తున్నాం. కాజువే ఎవరన్నీ తెప్పించింది? 100 కోట్లు శాంక్షన్ చేసి 92 కోట్లు ఆల్రెడీ అకౌంట్లో పెట్టి కాజువేకి శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేసింది ఎవరండి? ఈరోజు 60% అయింది. మంచిదే, కంటిన్యూ చేయాలి. రేపు మీరు పూర్తి చేయకపోతే ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టింది, ఇప్పుడు 98%కి వచ్చిందని ఒక ఆయన చెప్పాడు. అది పూర్తి అయిపోతే జీవనాడి అది ఇదని మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను ఇక్కడ పచ్చబొట్లు పొడుచుకున్నానని మాట్లాడాడు. కానీ ఈరోజు ఎక్కడున్నారు? ఆ అభిమానం, అంత కరడు కట్టిన అభిమానం ఉన్నవాళ్ళు మీకేంటంటే పదవులు ముఖ్యం, మీకు వర్కులు ముఖ్యం. డిఫాల్టర్లు అయ్యి ఉండి కూడా పెద్ద పదవులు తీసుకొని ఉన్నారు. ఎట్లా తీసుకుంటారండి? ప్రజలకి ఏమీ తెలియదు అనుకుంటున్నారా? ఇది మన మండలం. ప్రతి ఒక్కటి 42,000 చిల్లర మంది ఎంతమంది ప్రజలు ఉన్నారో వెయిట్ చేస్తుంటారు. మీరు అన్నారు కదా మిమ్మల్ని తీసేసాము. ఒక ఆయన అంటాడు గొడ్డల పార్టీ అంటాడు. అసలు పార్టీకి నువ్వు పేరు పెట్టాల్సిన పని లేదయ్యా. నువ్వే నీ పార్టీలో ఎంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు? అసలు పాత తెలుగుదేశంలో మా సుధాకర్ అన్న లాంటి వాళ్ళు కానీ, అనాథన్న లాంటి వాళ్ళు కానీ, రావణన్న లాంటి వాళ్ళు కానీ తెలుగుదేశం తరఫున వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. ఆఖరికి వీరేంద్ర అన్న లాంటి వాళ్ళు కూడా ఎంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మీరంతా లేటెస్ట్ తెలుగుదేశం వాళ్ళు. మీరా మాట్లాడేది అభివృద్ధుల గురించి? రండి బండి అంటున్నారు ఒక ఆయన, మేము చూస్తాము, ఎక్కడెక్కడ ఛాలెంజ్ విసురుతున్నాం, ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తాను. మేము కూడా చూపిస్తాం. రండి, కారులో బండిలో వెళ్దాం, ఇంత మండు టెండర్లో చూపిస్తాం. ప్రతిదీ యాగల సెంటర్లో నుంచుని మొదలు పెడదాం. అక్కడి నుంచి బైక్లో పోదాం. ఇక ఏ రోడ్డు ఎక్కడ, ప్రతి విలేజ్కి వెళ్దాం. ఈ ప్రభుత్వాలు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తూనే ముందుకెళ్తుంటాయి. అంతేగాని మేము తెచ్చాము, మేము చేస్తున్నాం. ఇప్పుడు గంగపట్నం పల్లిపాలెం బ్రిడ్జ్ ఎవరండి శాంక్షన్ చేయించింది? ఎవరు శాంక్షన్ చేయించారు? 23 డేట్తో సహా చెప్తాను మీకు మీ దగ్గర లేకపోతే 23/7/20వ తేదీన 9,89 లక్షలు శాంక్షన్ చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని అలా పెట్టుకొని కూర్చొని దాన్ని ఓహో మేము తిప్పుతున్నాం, పడవలో వెళ్ళి అబ్బా ఇబ్బంది పడుతున్నారనే మేము ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాన్ని పూర్తి చేయలేకుండా ఈరోజు మళ్ళీ అదే అమౌంట్ తెచ్చి మేము మళ్ళీ చేయిస్తున్నాం. చేయించండి, తప్పులేదు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు చేయాల్సినవి మీరు చేయాలి. మేము టెంకాయలు కొట్టినప్పుడు అందరూ మీరు మాట్లాడిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారయ్యా. మీకు తెలియదు ఆ రోజు టెంకాయలు కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? 2 ఏళ్ళు గవర్నమెంట్లో 2 ఏళ్ళు కరోనా వస్తే ఇంటింటికి మనిషినిచ్చి పంపించి ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి ఇది కావాలి, వరద వస్తే ఇంటింటికి పడవేసి ఇంటికి పంపించిన ఇది ఎవరండి చేసింది? ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు
ఏమన్నా నేను నిన్న చెప్పింది, ఇబ్బంది పడుతున్నారా ఎండల్లో ఇంటికి పోయి తెచ్చుకోవాలంటే, ఆడకు పోయి రేషన్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఎత్తి మీద తెచ్చుకొని మూటలు మోసుకొని వెళ్ళాలంటే. అందుకని బళ్ళు పెట్టి మేము ఇంటి దగ్గరికి చేర్చేవాళ్ళం. ఒక ఆయన అంటాడు బండి దగ్గరికి పోయి తెచ్చుకుంటున్నారు, ఇంట్లోకి పోయి ఇయ్యలేదంటాడు. అవునండి, నలుగురు 4 ఇళ్ళు ఉంటాయి, ఆ సందులోకి వెళ్ళిన వెంటనే అక్కడ నలుగురు బయట వస్తారు, సైరన్ అయ్యి కానీ వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు. లోపలికి ఎత్తుకెళ్ళలేని వాళ్ళకి మనిషి తీసుకుపోయి ఇంట్లో పెడుతున్నాడు. అది కనపట్లేదా మీకు? కనపడట్లేదా? ఇన్ని గుర్తుపెట్టుకోండి. ఊరికే ఏదో అవాకు చవాకులు మాట్లాడితే కుదరదు. గవర్నమెంట్ నచ్చలేదంట, లాస్ట్ దాకా 4 నెలల దాకా, 4 నెలల తర్వాత అప్పుడే వచ్చింది వీళ్ళకి గవర్నమెంట్. ఎమ్మెల్యే గారు నచ్చలేదంట, అందులోకి వెళ్ళిపోయారంట. ఏమయ్యా, నీకు పొర్లు కట్ట వర్క్ చేసినప్పుడు తెలియదా నీకు ఆ ఎమ్మెల్యే గారు ఎంత మంచోడో? ఇలాంటి వాళ్ళు ఆ గవర్నమెంట్లో అక్కడ ఉన్నావు, ఈ గవర్నమెంట్లో మళ్ళీ వచ్చావు, నీకెందుకు ఇవ్వాలని అని మా వాళ్ళు అడ్డుపడినా కానీ నీకెందుకు ఇచ్చాడు? పోనీలే మన దగ్గరికి వచ్చాడు అని ఇచ్చాడు. రేపు కూడా వస్తావు నువ్వు, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తావు నువ్వు మళ్ళీ. ఇట్లాంటి వాళ్ళు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు పొద్దున వాళ్ళు దేని గురించి చేశారు దానికి సమాధానం చెప్పుకుంటే బాగుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ జనరేషన్ అంత ఫాస్ట్గా ఉంది. ఇంకా మీరు అవుట్డేటెడ్ మీరు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడగలం. మేము ఎవరిని తోలనాడాలని రాలేదు. మేము వచ్చింది మీరు చేస్తామన్న పనులు మీరు చేయలేదని చెప్పడానికి వచ్చాము. అవునండి, ఇంకొక ఆయన చెప్తాడు మేమంతా ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నది జనవరి 2024లోనే మూలపాడు మద్దతుపాలెం ఎలక్ట్రిఫికేషన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీరు చెప్తున్నారు ఇవన్నీ మాకు, అంటే జనాలకి తెలియదు అనుకుంటారా? లేక సర్లే మీరు ఏంటంటే ఇంకా అపోహలో ఉన్నారు. ఇంకా మనం ఏంటంటే ఎంత గట్టిగా మాట్లాడేస్తే మనం అంత ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టిలో పడిపోతాం, మేము తెచ్చుకోగలం, వర్కులు తీసుకుందాం, అది తీసుకుందాం. ఏమి ఈకపోయినా ఏమి చేయకపోయినా బిల్లులు రాకపోయినా ఇదే మాటలు రేపు 2029 తర్వాత చూస్తాం. మీ మాటలు వీడియోల్లో ఉంటాయి, మీడియా మిత్రులు ఇస్తారు కూడా. తెలీదా మాకు? ఇట్లాంటి మాటలు చెప్పకండి. మేము డెవలప్ చేసింది మీకు చెప్తాం. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం, 7 పూర్తి చేసాం. మా 3 సంవత్సరాల టర్మే, 2 సంవత్సరాల కరోనాలో. అయినా కానీ 10,034 హెల్త్ క్లినిక్లు కట్టాం ఆ 3 ఏళ్లలోనే. 10,700 చిల్లర ఆర్బీకేలు కట్టాం. ఆర్బీకేలో ఇత్తనం దగ్గర నుంచి అమ్మేది వరకు మేమే చూసుకోగలిగాం. మేము దిగేసే రోజుకి ఎంతకండి రైతులకు మేము ఇచ్చింది? 21,000 ఇచ్చాం మేము పుట్టికి. ఈరోజు మీరు ఎంత జరుగుతుంది? ఇప్పుడు దళారీలు 14,000, 14,500 కొంటున్నారు. గవర్నమెంట్ కొద్దిగానే కొంటుంది. మేము కొనేసాం, ఆడబెట్టాం, ఏడబెట్టాం. యూరియా ఎక్కడ దొరుకుతుందండి? ఎంతసేపు పడుతుందండి యూరియాకి? వెళ్ళి ఒకరన్నా లైన్లో నుంచుంటున్నారు. సరే మీరు లీడర్లు కదా, మీరు తెచ్చుకుంటారేమో, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి మీరు పంపించండి రా అని ఫోన్ కొడతారు. గవర్నమెంట్ మీరు కదా, పోయి ప్రజలను అడగండి, మేము కాదు మీరు అడగండి. మేము ప్రతిసారి మాది జరిగితే గడప గడపకి తిరగమని చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి. మేము తిరిగేవాళ్ళం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇచ్చాం, ఎవరికి పడలేదు అని మేము తెలుసుకున్నాం. ఎంతమంది తీసుకున్నారో, ఏ గవర్నమెంట్ ఏ లీడరు అని కూడా చూడకుండా ఇచ్చిన వాళ్ళం. మీరు మాట్లాడతారు మా గురించి. ఇవన్నీ మాటలు వద్దండి, చేసి చూపించండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇదిగో ఈ రోడ్డు ఎవరు వేశారు ఏంటి, దాని మీద బండి ఎక్కి తిరిగి మాట్లాడుకుంటూ చూసుకుంటూ పోదాం. ఫ్రెండ్లీగానే పోదాం. రేపు ఈ మండలంలో నువ్వు ఉంటావంటే గ్యారంటీ కూడా లేదు. చెప్తావు మళ్ళీ మీరు పక్క రాష్ట్రాల్లో ఉంటారు, పక్క జిల్లాల్లో ఉంటారు. ఎవరైనా వ్యాపార రీత్యం ఇక్కడికి పోతూ ఉంటారు. పక్క దేశాలకే వెళ్తున్నారు కొంతమంది వ్యాపార రీత్యా. వాళ్ళని మేము అంటావా? ఎవరు పొట్ట తిప్పులు వాడిపోయా ఉంటారు. కానీ ఇక్కడ సొంత ఊరని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు ఇక్కడ పదవి ఇస్తే ఫస్ట్ నీకు పాత తెలుగుదేశం లీడర్లందరి గురించి తెలుసుకొని మాట్లాడాలి. ఇష్ట ప్రకారం మాట్లాడద్దు. దీని గురించి ఇంకేమన్నా మళ్ళీ మీరు మళ్ళీ కూడా పెట్టచ్చు, రేపు పెట్టేయచ్చు. మేము మాట్లాడామని మళ్ళీ కూడా పెడతాం చూస్తున్నాం. నేను అందుకని ఈ విధంగా ఫైనల్గా మేము తెలుసుకునేది ఇది ఒకటే చెప్పగలనండి. వాళ్ళు పని చేసి చూపించండి. మేము శంకుస్థాపన చేసామా, మేము టెంకాయలు కొట్టామా? ఇప్పుడు ఉన్న వాటిని అన్నీ కంప్లీట్ చేసి మీరు పక్కన తీసుకురండి, మేము స్వాగతిస్తాం. మేము అడిగిందల్లా మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలని చేశారా లేదా? చేసుంటే మండలంలో ఎన్ని ఇంతకుముందు ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఇచ్చారు, 24లో ఎన్ని ఉన్నాయి, 25లో ఎన్ని ఇచ్చారు, 26లో ఎన్ని ఇచ్చారు,
మీరు రాష్ట్రాలు దేశాల గురించి చెప్తున్నారు, మీ మండలం గురించి చెప్పండి సార్. ప్రతి గ్రామానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం చూపించండి ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారా లేదా, దాని గురించి సమాధానం చెప్పండి. నువ్వు వెన్నుపోటుగా చేసిన దానికి తప్పని మేమే ఒప్పుకుంటాం. మీరు అది చెప్పకుండా మీరు అది చేశారు, ఆ నాయకులు దండారు, దండకం లేకుండానే మీరు విగ్రహాలు పెట్టారా? ఆ దండే కదా విగ్రహాలు పెట్టారు, ఎవడంత దండాడో చెప్పమంటే అవి కూడా చెప్తాం. ఈసారి మళ్ళీ మీరు పెడతారు కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడతాం వాటి గురించి. ఇంత అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్షుడిని గత 2 సంవత్సరాల వెన్నుపోటు పరిపాలనకు నిరసనగా నిన్న 4వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరపమని మాకు ఆదేశించారు. దాన్ని మేము మా గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనలతో మండల కార్యాలయాల వద్ద వెన్నుపోటు దినం జరిపాము, నిరసన కార్యక్రమం జరిపాం. మేము అక్కడ మాట్లాడింది కానీ మేము చెప్పింది కానీ మీరు 147 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఎన్ని హామీలని మీరు చేశారు, ఎన్ని హామీలన్నీ మీరు ఇచ్చారు, ఇచ్చిన హామీలన్నీ ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పి అడిగాం. అంతే. మీరు ఇచ్చిన ప్రతి హామీని వెన్నుపోటు పొడిచారు. ఆడవాళ్ళకి నెల 1500 ఇస్తానన్నారు, బీసీలకు పెన్షన్లు ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఈ విధంగా 147 హామీలకి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి మేము వెన్నుపోటు దినం జరిపాము, మళ్ళీ జరుపుతాం కూడా. ఇదే విధంగా రాబోయే 3వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం, 4వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం. మీరు ఈ హామీలన్నీ నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీరు ఈ హామీలన్నీ నెరవేర్చాలని మేము ఎన్ని రకాలుగా ధర్నాలు చేయాలో, ఎన్ని రకాలుగా మిమ్మల్ని నిరసన తెలపాలో, ఎన్ని రకాలుగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోవాలనే దాని గురించి ఏ రోజు తగ్గము, ఏ రోజు ఈ చివరి వరకు నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇది నిన్న జరిగిన కార్యక్రమం. దీని గురించి తెలుగుదేశం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడరు. ఒక ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒక ఆయన చెప్తాడు, ఒక ఆయన బొమ్మలు చందాలు దండుకున్నారు, ఒక ఆయన ఇంకొక లెక్కల మాస్టర్ ఎవరో ఇంకొక ఆయన లెక్కలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మేము అడగల. మీరు ఇచ్చిన హామీలు ఏంది, వాటిని మీరు ఎంతవరకు నెరవేర్చారు? దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఏమేమి నెరవేర్చారు, ఇది తేల్చండి. ఇది చర్చి పెట్టండి. మీరు ఏదో నీతిమంతుల మాదిరిగా బుద్ధిమంతుల మాదిరిగా అవాకు చవాకులు పేలబాకండి అని మాట్లాడుతున్నారు. ఎవరు అవాకులు చవాకులు పేల్ల, మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని చెప్తాను, ఇంకేం చెప్తాంలే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వెన్నుపోటుకి 3 ఏళ్ళు, వెన్నుపోటుకి 4 ఏళ్ళు కూడా జరుపుతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతాం. ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండల అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. గత ప్రభుత్వంలో మనకి రైతుల కోసం ఎంతో చేశారు. ఈ ప్రభుత్వంలో మేము రైతులు చేసాం అన్నారు. ఏం చేశారు? గతంలో యూరియా ఆర్బీకేలోకి వచ్చి రైతులకి వచ్చి అందుబాటులో తీసుకుని పోయేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో యూరియా లేక బ్లాకుల్లో కొంటున్నారు. కానీ అది మాత్రం ప్రభుత్వం పట్టడం లే. ఈరోజు ఆ ప్రభుత్వంలో మద్యం అమ్ముతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా హైవే పక్కన మద్యం, ఎక్కడ పెట్టినా మద్యం, ఎక్కడ పడితే 24 గంటలు మద్యం దొరుకుతుంది. స్కూల్ పక్కన కూడా ఎక్కడ పెట్టినా మద్యం అందుబాటులో 24 గంటలు ఈ విధంగా చేస్తుంది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది దీని గురించి? హైవే పక్కన ఉండకూడదని చెప్పి రూల్స్ ఉన్నాయి. ఏమన్నా ఉందా? ఎక్కడ పడినా బెల్ట్ షాపులు, బార్లు, లైసెన్సులు, వాళ్ళకి విపరీతంగా డబ్బు దండుకుంటా చేసుకుంటా పోతుంది. గత ప్రభుత్వం మాత్రం చేసింది, అది చేసింది, ఇది చేసింది అన్నారు. ఏం చేసింది? టయానికి చేసి అక్కడ క్లోజ్ చేసి మద్యంని నిర్మూలించాలని ఒక టైం అనేది పెట్టి దాన్ని నిర్మూలిస్తూ వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఏ టైంలో అర్ధరాత్రి పోయినా కూడా దొరుకుతుంది. మనం హైవే దిగుతున్నాం. ఇక్కడే చూడండి, మన ఈ ఇందుకూరుపేట మండలంకి వచ్చే హైవేలో బెల్ట్ షాపు, బారు ఎక్కడ లేదు చెప్పండి, ప్రతి ఒక్క దగ్గర ఇదే ఉంది. అంతేకాకుండా ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు 10, మండలంలో చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అర్ధరాత్రి పోయినా కూడా
రాత్రి మళ్ళీ డోర్ డెలివరీలు మళ్ళీ దానికి కూడా డోర్ డెలివరీలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఏదన్నా ఒక పథకం సూపర్ 6 అన్నారు. సూపర్ 6 పథకం ఏదో ఇచ్చారు. ఏది స్టేడియంలో జనంలో ఉన్నట్టు ఏదో ఒక బాల్ అట్టి ఇసిరేశారు. ఆ పథకం ఏదో అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏది ఒక్కరికి కూడా లేదు, అందుబాటులో లేదు. మళ్ళీ అమ్మఒడి ఏదో 10 మందికి వేసారు, మొత్తం చేసాం. ఏ పథకాలు ఏమొచ్చినాయి చెప్పండి? ఒక్కటి కూడా రాలా. ఫ్రీ బస్సు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఏదో నా మాత్రాన్ని పెట్టాడు, రేపు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. ఇంకేం జరిగినాయి చెప్పండి? సూపర్ 6లో ఏమన్నా వచ్చినాయా? ఏమీ రావు. కానీ గత ప్రభుత్వంలో రావూరు నుంచి గంగపట్నం పల్లిపాళెం దాకా సిమెంట్ రోడ్డు జరిగింది గత ప్రభుత్వంలోనే. అమ్మవారి గుడి కాడ చూస్తే అంతా పసుపుమయం, అంతా మాదే పసుపు పూసుకొని ఆ టైప్లో చేస్తున్నారు. దేవస్థానాల దగ్గర కూడా పసుపు. ఏం చెప్పండి? ఎక్కడ చూసినా రాజకీయం చేసుకుంటా పోతున్నారు. గతంలో ఉండింది ఏది ఆ పెద్దోళ్ళని అదని ఏదో అందరం కలిసిపోతా చేసుకుంటా పోతున్నాం. ప్రతిదీ రాజకీయమే. ఏం అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గంగపట్నంలో చూడండి ఎన్ని ఇళ్ళు ఇచ్చాము. ఇచ్చిన వెంటనే వాళ్ళకి బిల్లులు పడ్డాయా లేదా? ముందుగానే వాళ్ళకి ఇళ్ళకి అడ్వాన్స్గా 40,000 ఇచ్చి ఇల్లు కట్టించినట్టు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఒక్క ఇళ్ళన్నా వచ్చిందా? అది చూపించండి చాలు. గంగపట్నంలో ఎక్కడన్నా ఒక్క ఇల్లు శాంక్షన్ చేసాం. పెన్షన్లు ప్రతిరోజు నెల వచ్చేతలకే చాలు పోతున్నారు, ఎత్తుకొని ఏదో ఫోటోలు చూపించేసి పెన్షన్లు ఇచ్చాం. కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? పాత ఇచ్చి చూపించుకుంటున్నారు అంతేగాని కొత్త పెన్షన్ ఏమన్నా శాంక్షన్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇల్లులు ఏమన్నా శాంక్షన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఏమి చేశారు? ఏమి లేకుండా చేసాం. ఆ దేవాలయం కాడ సిమెంట్ రోడ్లు వేసామన్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫండ్స్ తీసుకొని వచ్చి ఊర్లో ఏ ఊర్లోనే సరే నా మాత్రంగా ఏదో వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. అభివృద్ధి చేస్తే సంతోషమే. గుడికాడ అనేది చేయాలి, తప్పదు. అలాంటిది జనాలకు ఏం చేస్తున్నారు? రైతులకి ఏమైనా చేస్తున్నారా? ఒక్క రైతు ఈ రోజు రైతులు ఎంత కష్టాలు పడుతున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు భూములు ఆక్రమించడం, ప్రతి ఒక్క దగ్గర అన్ని అరాచకాలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మంచి జరిగింది? రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దల పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇందుకూరుపేట కొత్తూరు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించి అక్కడ మా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా విస్మరించారు. ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. కానీ మీరు సాయంత్రానికల్లా ఒక పెయిడ్ ఆర్టిస్టుల తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం అచ్చమైన జెండా మోసిన నాయకులు ఎవరు లేరు. దాంట్లో చూస్తే అంతా వీళ్ళు వలస వచ్చిన వాళ్ళే. నిన్నటిదాకా ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వం వదిలేళ్ళాలన్నా ఎగిరిన వాళ్ళంతా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ విమర్శించడం జరిగింది. అయ్యా, ఒక ఆయన చెప్తాడు, మేము బొమ్మలను పెట్టాం, మేము నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమి, నాయకులమి అని చించుకున్నావు. సివి శేషారెడ్డికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? సివి శేషారెడ్డిని వదిలేసి ఆదాల ప్రభాకర్ రెడ్డితో వెళ్ళింది నువ్వు కాదా? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడి నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఉండింది నువ్వు కాదా? అక్కడ శ్రీనివాసరెడ్డికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి కాడకై వచ్చింది నువ్వు కాదా? ఎందుకనైనా నువ్వు నీ డ్రామాలు, నువ్వు నీ వేషాలు అందరూ ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకొని విర్రవేగాల్సిన పని అయితే లేదు. ఇది నీకు సముచితం కాదు. నువ్వు ఇకనైనా తెలుసుకొని మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి, అయ్యా నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావు, నేను వస్తూ ఉన్నాను, నాకు ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ పట్టుకొని నేను వస్తూ ఉంటానని చెప్పేటువంటి గనుడు నువ్వు ఇంకనైనా మానుకొని నువ్వేదో తెలుగుదేశం పార్టీలో మేడం గారికి మంచి బూస్టింగ్లు ఇచ్చుకుంటూ నువ్వు నీ పబ్బం గడుపుకో. అంతేగాని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలంలో ఉన్న నాయకులు కమిషన్లు దండుకున్నారన్నావు. ఎవరు దండుకోలేదు నాయన. ప్రసన్న కుమార్ రెడ్డి పుణ్యాన నువ్వు పొర్లు కట్ట చేసి సంపాదించుకుందా. నువ్వు ఏ ఒక్క నాయకుడు సంపాదించుకోవాలా, ఏ ఒక్క కార్యకర్త సంపాదించుకుందంటా ఉంటే ఆడి నుంచి వచ్చి ఒక పార్టీలో ఉండవు కాబట్టి నీకు ఆడ ఎక్కువ గెడ్డి ఉంటే ఆడ మేసి అలవాటు నీకుంది. పరవ మా నాయకులకైతే ఎవరికి లేదు. ఇది నువ్వు తెలుసుకొని ఇకనైనా సముచిత స్థానంలో మాట్లాడాలని మా సోదరుడుగా నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే ఇంకొక ఆయన వచ్చేస్తాడు, ఆయన ఏం లెక్కల మాస్టర్ అయినా
ఆయన అన్ని లెక్కలు చెప్తాడు. రోసయ్య గారి కాడి నుంచి ఆయన మహామేధావి, ఆయన లెక్కలు చెప్పుకుంటా పోతానే ఉంటాడు. హరికథలు చెప్పే దాంట్లో ఆయన మించిన గనుడు ఇంకొక అతనైతే లేడు. అతనికి చెప్తా ఉన్నాం, నాయన మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు కాదు, మా నాయకులు అంతకంటే విధ్వంసకారులు కాదు. నాయన నువ్వు పెన్షన్ల విషయం మేము 4,000 ఇస్తానంటున్నావు. నాయన ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఈ పున్నూరు గ్రామానికి తెచ్చిన కొత్త పెన్షన్లు ఎన్నో చెప్పు, మేము కూర్చుంటాం. మేము ఆ 2019లో 2019 నుంచి 2024 దాకా ఎన్ని పెన్షన్లు ఎక్కువ ఇచ్చామో మేము చెప్పగలం. నువ్వు రా, ఒక దగ్గర కూర్చున్నావు, కృష్ణమన్యం కాడ కూర్చున్నావా, లేదా ముద్రరాజు సైట్ కాడ కూర్చున్నావా, రా. మేము అభివృద్ధి పనులు చేయలేదా, రా. సచివాలయాల కాడ నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి అన్ని సిమెంట్ రోడ్లు అన్నీ చేసిన పనులు మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఏడో ఒక ఎర్రమట్టి తోలుతావు, తూతూ మనలుగా చేసేసి నేనేందో చేసేసాను, నువ్వు అరికథలు చెప్పే దాంట్లో దిట్టనైనా నిన్ను మించిన గనుడు ఇంకొకళ్ళు లేడు. ఇవన్నీ ఇకనైనా మానుకోండి. ఇంకొక ఆయన వచ్చేసాడు, ఆయన ఏడున్నాడో ఎవడికి తెలియదు, తెలుగుదేశం వాళ్ళకే తెలియదు. ఆయన ఈ మండలంలో మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, మీరు ఎప్పుడు పోతారో తెలియదు, మేమేమో ఏడే ఉంటామంటాడు. నాయన మొన్నటి దాకా నువ్వు ఏడుండేవు, నువ్వు అసలు ఎవరో తెలియదు. నేను ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి చెడ్డి చేసుకుని కానిచ్చి ఇందుకూరుపేట మండలంలో తిరగతారే ఉంటా, నిన్ను ఎప్పుడు చూడలా. నీకు ఎక్కిచ్చారో ఆ మండలాధ్యక్షుడు పదవి, నువ్వు ఇప్పుడేదో మా ఎమ్మెల్యే ఏడో ఉన్నాడు అదేంటి అంటున్నావు. మా ఎమ్మెల్యే గారు ఏడకు పోవట్లేదు నాయన, మా ఎమ్మెల్యే గారు ఏడే ఉంటాడు. మా ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటాడు. మీ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు నాయన, అది చూడు. అంతేగాని అవాకులు చవాకులు పెలకండి. మీరు ఇకనైనా మీరు చేయాల్సిన పనులు చేయండి, మీరు పనులు చేసి ప్రజల మెప్పు పొందండి. అంతేగాని ఇంకొక విధంగా మాట్లాడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందుకూరుపేట మండలంలో ఒక నిబద్ధతతో ఉన్నారే కానీ కమిషన్లు దండుకునే స్టేజ్లో ఎవరు లేరు నాయన. మా ప్రసన్న కుమార్ రెడ్డి కమిషన్లు ఇచ్చే స్టేజ్లో లేడు. ఆయన్ని అనుసరించుకుంటూ 2012 నుంచి ఆయనకి మేము పనిచేస్తూ ఉన్నామంటే ఆయన యొక్క మంచితనంతో పనిచేస్తున్నాం. మేము ముడుపుల కోసం పనిచేయట్లేదు, మా నాయకులు పనిచేయలేదయ్యా. పనిచేసేదంతా మీకు ఏడ అధికారం ఉంటే ఆడ పోతా ఉంటారు, అది మీ అలవాటు. కాబట్టి మీరు ఇకనైనా ఇవన్నీ మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మా నాయకులు మాట్లాడింది ఏంటి, మీరు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని విస్మరించారు. ఇకనైనా వాటిని సరిచేయండి. అంతేగాని వేరే విధంగా ఎవరిని విమర్శించలేదే. మీకు ఈ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం జరిగితే ఎక్కడ ఎవరికి ఉలుకుల వల్ల మీకు ఒక్కరికే ఉలుకులు పడ్డాయి. ఎందుకు పడ్డాయో మాకు అర్థం కావట్లే. ఇకనైనా ఇవన్నీ మానుకొని మీరు అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద వేట వేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్ని చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్.